హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మన అందరికీ కూడా ఆడవాళ్ళందరికీ కూడా కిచెన్లో చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి చక్కని కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్తో అయితే కనుక మన వీడియో అనేది ఉండబోతుంది. షాప్సీ నుంచి తీసుకున్నానండి. మీ అందరికీ కూడా తెలుసు కదా, ఫ్లిప్కార్ట్ వాళ్ళదే షాప్సీ. ఎంత ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే కనుక నేను మీకు తీసుకొచ్చానంటే ఈరోజు ఈ ప్రోడక్ట్స్ చూసి నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయానండి. బికాస్ నేను కొంచెం క్వాలిటీనే చూస్తాను, దేనిలోనైనా క్వాలిటీనే చూస్తాను. అండ్ మీలో చాలామంది కూడా క్వాలిటీనే కదా మెయిన్గా చూసుకుని తీసుకుంటాను. సో మంచి లాంగ్ రన్ అండి, కొన్ని ఇయర్స్ పాటు మీకు చెదరకుండా ఉండేలాగా మన అమౌంట్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా కిచెన్లో మనకి మాత్రం నిజంగా ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. లాంగ్ రన్ ఉండేటువంటి ప్రోడక్ట్స్ అయితే మాత్రం షాప్సీ నుంచి నేను పర్చేజ్ చేసుకున్నది అండ్ నా ఓన్ రివ్యూ అని కూడా అనుకోవచ్చు. లైక్ నాకు ఈ ప్రోడక్ట్స్తో నేను డెఫినెట్గా 101% మీకు నేను కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలను, లింక్స్ ఇవ్వగలను. మీరు తీసుకున్నాక కూడా హ్యాపీగా అయితే కనుక ఫీల్ అయ్యేటువంటి ఒక మంచి కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండి. సో ఫస్ట్ ఐటమ్ అయితే కనుక ఈరోజు నేను టోటల్గా 3, 4, 5, 6 ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తాను. ఎందుకు తీసుకున్నాను నా కోసం అండ్ వీటి క్వాలిటీ ఏంటన్నది అయితే కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ లింక్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్లో. సో ఇప్పుడు ఒకవేళ నా టాప్ యాక్చువల్గా అమెజాన్ అండి, నేను మొన్న ఇచ్చాను. ఇదేమో ఫ్లిప్కార్ట్ మంచి గేరా పలాజో. ఇదైతే కనుక నా డ్రెస్ డీటెయిల్స్ అనమాట. ఇంకా మనం షాప్సీ ప్రోడక్ట్స్ అయితే కనుక మీకు నేను చూపించేస్తాను. అండ్ మీరు నా టాప్ అండ్ ఇదైతే కనుక మన రీసెంట్ వీడియోలలో చూసినా కానీ మీకు దొరుకుతాయి. ఇది ఫస్ట్ వన్ అండి, 3 పీస్ సెట్. ఒకదానిలో ఒకటి అయితే కనుక చక్కగా బాక్స్లలో నీట్గా ప్యాక్ అయితే కనుక వచ్చాయి. మీరు ఒకవేళ మొలకెత్తిన నానబెట్టినటువంటి గింజలు లాంటివి కూడా మొలకెత్తించుకోవాలనుకుంటే నానబెట్టిన గింజలతో అట్లా కూడా మీరైతే కనుక వీటిని యూజ్ చేసుకోవచ్చు. తినే క్వాంటిటీని బట్టి కూడా సైజ్ వైజ్గా అయితే కనుక 3 బాక్సులు అనేది తీసుకున్నాను. యాక్చువల్గా నేను దానికోసం తీసుకోలేదండి, నాకు దానికి సపరేట్గా అయితే కనుక ఉంది వేరే ప్రోడక్ట్. అది నేను మీకు ఆల్రెడీ షేర్ కూడా చేశాను. అయితే ఇవి ఎందుకు తీసుకున్నానో నేను చెప్తానండి. నైట్ టైము అంటే నేను చెప్తున్నాను, నా సంగతి చెప్తున్నాను, మేబీ 85% ఏవోనే ఇలా కూడా ఉండొచ్చు. నైటే నేను అన్నీ కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మార్నింగ్ ఎవరు 7 నుంచి 8 నుంచి 9 నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, పిల్లలు కావచ్చు, మన హస్బెండ్స్ కావచ్చు. అలాగే మనం ఖచ్చితంగా బాక్స్లు అనేది టైంకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అవుతుంది అవ్వకపోతుంది. సో నైటే కట్ చేసుకుంటామండి. అలాంటప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్లోనే నేను పెట్టుకుంటూ వస్తున్నాను. సో రీసెంట్గా కూడా నేను ఇంకా కూడా వాటిని అప్డేట్ చేయాలి అనే కాన్సెప్ట్తో అయితే కనుక వీటిని అయితే కనుక తీసుకున్నానండి. ఇవి మీకు ఫ్రిడ్జ్లో అయితే కనుక ఎనీ ప్రోడక్ట్ లైక్ వెజిటబుల్స్, మెయిన్గా ఆనియన్స్ మీరు ఒకటి వదిలిపెట్టండి, మిగిలిన ఏ ఐటమ్ అయినా కానీ అంటే నీళ్లు కారకుండా ఉండేలాగా దేనైనా కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం అయితే కనుక మెయిన్గా నేను తీసుకున్నాను. నట్స్ కావచ్చు, అంటే లైక్ ఎలా చెప్పొచ్చు, ఇంకా నీళ్లు కారుకోకుండా ఉంటాయి కదండి, కాకరకాయ ముక్కలు, తర్వాత అట్లాంటి వాటికి అయితే కనుక నేను తీసుకున్నాను. అంటే గాలి కొంచెం తగులుతూ ఉన్నప్పుడు కూడా ఫ్రెష్నెస్ అనేది పోకుండా ఉండేలాగా అలా అనమాట. సో నేను తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు, బట్ నా ఐడియా అయితే కనుక ఉండింది ఇలాంటి ప్రోడక్ట్తో అయితే కనుక యూజ్ చేస్తూ అప్డేట్ అవ్వాలనేసి. కొన్ని ఏమో క్లోజ్డ్ ఉంటాయండి, అవి వచ్చేసి ఆనియన్స్కి, టమాటాలకి కొంచెం వాటర్ లిక్విడ్ లాంటివి అయితే కనుక అలాంటి వాటిలో. ఇవి బీరకాయ ముక్కలు, లేకపోతే కాకరకాయ ముక్కలు, లైక్ ఇట్లాంటి వాటికైతే కనుక పొట్లకాయ ముక్కలు అట్లా అయితే కనుక మనం ఇలాంటి యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో తీసుకున్నాను. ఇంకా నేను దీని మీద ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా గెయిన్ చేయలేదు అనుకుంటున్నాను. నాకు యూజ్ వస్తాయనే కాన్సెప్ట్ అయితే కనుక మైండ్లో ఉంది. ఇంకా ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి కూడా దీనిలో అయితే కనుక పెట్టుకోవచ్చు. ప్యాక్ ఆఫ్ 3 అయితే కనుక ఉందండి ఇలాగా. ఓకే, సో చూడండి, మీకు కనుక కావాలనుకుంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి. క్వాలిటీకి ఏం ప్రాబ్లం లేదు, సూపర్ అయితే కనుక వచ్చేసి ఉన్నాయి మనకి. 3 కలిపి అయితే కనుక ఇలాగ ఒక ప్యాక్లోని. ఇదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి స్టీల్ బాక్సులు అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఇది మన ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక ఐటెం చూపిస్తాను. ఒకటే ప్లేస్లో చక్కగా ఒక ట్రేలో లాగా నీట్గా ఆర్గనైజ్ చేసేసి మనకు వచ్చినటువంటి లైక్ 1, 2, 3, 4, 5, 6, 7 అండి. 3 + 3 + 6 + 1 7 టోటల్గా ఇవైతే కనుక 7 వచ్చాయి. మీరు దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే కనుక కిచెన్లో పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. సో మీ కన్వీనియంట్ యూజ్ ఎలా అయితే అలాగా. ఇది కూడా స్టీల్ అనమాట. లోపల ఏ ప్రోడక్ట్ ఉంది అనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనుక ఒక ట్రాన్స్పరెంట్ లాంటిది ఉండటం వల్ల క్లియర్గా కనిపిస్తాయి. జస్ట్ ఈజీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక స్పూన్ మీరు వాడుకోవచ్చు. మళ్ళీ అయితే కనుక ఎయిర్ టైట్ లాగా చక్కగా మీరు ఇలాగా ఫిట్టింగ్ అయితే కనుక చేసేసుకోవచ్చు. సూపర్ ఫిట్టింగ్ ఉందండి.
ఇవైతే కనుక టోటల్గా 7 కలుపుకుని నీట్ ప్యాకింగ్లో అయితే కనుక ఈ విధంగా వచ్చాయండి. అన్నిట్లో కూడా స్పూన్ సపరేట్గా సింగిల్గా అయితే కనుక వేస్తున్నారు. వీటన్నిటిని పెట్టుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒకటే దగ్గర అటు ఇటు కాకోకుండా మనకైతే కనుక ఇలాగా ఒక స్టాండ్ కూడా అయితే కనుక ప్రొవైడ్ చేశారు. నాకైతే బాగా అనిపిస్తుంది. అండ్ మీరు చూడండి, మీకు ఎక్కడ ఏ ప్లేస్లో మీకు ఇది కన్వీనియంట్ ఉంటుంది అని అనుకుంటే కనుక మీరు ఆ ప్లేస్లో దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇలా సో వెరీ నైస్ అండి. ఇది కూడా ప్రోడక్ట్ క్వాలిటీ వైజ్ అయితే కనుక టూ గుడ్. ప్యాక్ ఆఫ్ 7 విత్ స్టాండ్తో అయితే కనుక ఇది మనకి ఈ విధంగా వస్తుంది. సో మంచిగా ఉందనిపించింది నాకైతే కనుక క్వాలిటీ అనేది. దాని ప్రకారంగా నేను ఇది తీసుకున్నాను. సో మీలో ఎవరికైనా కావాలని అనుకుంటే కనుక ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేశానండి. దాని మీద క్లిక్ చేసుకుని మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. వెరీ బిగ్ సైజ్ అండి, కొంచెం జంబో సైజే. 4-5 ఉండే ఫ్యామిలీకి అయితే ఇది కొంచెం పెద్ద సైజే. బట్ నాకు పెద్ద సైజ్ కావాలని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. సూపర్ సాలిడ్ హెవీ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఇది వచ్చింది. అసలు చాలా అంటే చాలా బాగుందండి. హైలీ రికమెండెడ్ మీకైతే మాత్రం. అండ్ ఇదైతే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా అండి, ఇక్కడ దీనిలో నుంచి అయితే కనుక మనకి ప్రోడక్ట్ కూడా కనపడుతుంటుంది అనమాట. లోపల నుంచి ఏమున్నాయి అనేది కూడా ఏముంటాయి మామూలుగా ఇట్లా మనకి ఇక్కడ కూడా మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. మనం పెట్టుకునే పోపు దినుసులు కావచ్చు, లేకపోతే స్పైసెస్ కావచ్చు, ఏదైనా కానీ ఇలా ఉంటుందండి. ఇది కూడా మీకు ఓపెన్ అయిపోతుంది. ఇది కూడా పేపర్ అనమాట. అది తీసేసామంటే కనుక ఇక్కడ కూడా మనకి సేమ్ ఇట్లానే అయిపోతుంది. దీనిలో ప్రోడక్ట్ ఏముందనేది మనకి ఇలా కనపడుతుందండి. సో నేను డిఫరెంట్ 2 వెరైటీస్ అయితే కనుక షేర్ చేస్తున్నాను ఈరోజు. దీనిలో టోటల్గా వచ్చేసి 3 + 3 + 6 + 2 8 అండి. 8+ మీదైతే కనుక కొంచెం పెద్ద సైజు పైన అయితే కనుక ఒక బాక్స్లా వచ్చింది. క్వాంటిటీ ఎక్కువ ఉండే దేన్నైనా సరే మీరు ఎక్కడైతే కనుక దీనిలో పెట్టేసుకోవచ్చు. దీనిలో కూడా మళ్ళీ 4 అయితే కనుక ఒక డివైడర్ లాగా ఇచ్చారు. ఇది కూడా మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది. ఇలా చిన్న వేసుకోవాలనుకుంటే ఇలా, క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉందనుకుంటే కనుక మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇదైతే కనుక ఇట్లా మనకి డివైడ్ లాగా ఇచ్చారనమాట. దీన్ని యూజ్ చేసుకోవడానికి ఇలా అయితే కనుక స్పూన్స్ కూడా ఇచ్చారండి. టోటల్గా 3 స్పూన్స్ ఇచ్చారనమాట. ఎస్, టోటల్గా 3 స్పూన్స్. అంటే లోపల ఇంకేమైనా పడ్డాయా అని చూస్తున్నాను. స్టీల్ స్పూన్స్, చిన్న స్పూన్స్ అండి. సో దాంతో అయితే కనుక మనం వాడుకునే విధంగా ఉన్నాయి. ఆ స్పూన్స్ వద్దనుకుంటే మనం జస్ట్ మళ్ళీ దీని మీద అయితే కనుక ఇలాగ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నేనైతే కనుక పసుపులో ఎక్కువ వాడేది అయితే కనుక ఇలాంటి స్పూన్లే ఉంటాయండి. అలాంటి వాటిలో కూడా మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా దీనిలో ఒకటి సరిపోద్ది అనుకున్నప్పుడు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ 2, 3, 4, 5, 6, 7, 8. మిడిల్లో అయితే కనుక ఒక పెద్ద సైజు జంబో సైజు అయితే కనుక బాక్స్ వస్తూ కంప్లీట్గా అయితే కనుక ఇలా వస్తుందండి. చాలా బాగుంది అసలు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు చూపించేదానికే. ఇలా ఉంది. ఇదైతే కనుక దీని మీద వచ్చినటువంటి హెవీ సాలిడ్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిన లిడ్ చాలా మంచి క్వాలిటీతో అయితే కనుక వచ్చిందండి. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయండి. మంచి ప్రోడక్ట్, హైలీ రికమెండ్ చేస్తాను నేను మీకైతే మాత్రం. సో గాలి పోకోకుండా ఉండాలి స్పైసెస్ అన్నప్పుడు కూడా వీటిలో పెట్టుకున్నామంటే కనుక ఇంకా ఎయిర్ టైట్తో ఉంటాయి కాబట్టి సో మెత్తపడకుండా వాసన పోకుండా అలా అయితే కనుక ఉంటాయన్నమాట. హెవీ డ్యూటీ, హెవీ ప్రొటెక్షన్ అలా అయితే కనుక దీన్ని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ అయితే కనుక అండి ఐరన్ కడాయి. ఐరన్ కడాయి పట్టుకోవడానికి ఇవైతే కనుక సైడ్లో వచ్చాయి. ఓకే, సో యాక్చువల్గా ఇవి విడిగా వచ్చాయన్నమాట. దీంతో పాటు ఇలా ఉన్నది ఉండిందండి షాప్సీలో, లేకుండా కూడా ఉన్నాయి. సో ఇదైతే కనుక మనం కొంచెం ఎక్కడైనా స్టవ్ నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరకు అలా తీసుకెళ్ళాలనుకున్నా, ఒక స్టవ్ నుంచి ఇంకొక స్టవ్ మీదకి అయితే కనుక మార్చుకోవాలనుకున్నా ఇవి ఉంటాయిలే అని నేనైతే ఆర్డర్ చూసే పెట్టుకున్నాను అనమాట. ఇలా వస్తుంది మీకు కడాయి అనేది. ఇప్పుడు ఐరన్ కడాయి మళ్ళీ అయితే కనుక వాడుకోవడం ఇప్పుడు మళ్ళీ ఎక్కువైపోయింది కదా. నాన్ స్టిక్ అంతా కూడా తీస్తారు. యాక్చువల్లీ నా దగ్గర కూడా ఐరన్ నాన్ స్టిక్ అయితే లేదండి, ఐరన్దే ఉండింది. మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చూపించాను, గుర్తుందా? నా దగ్గర చాలా చిన్నది, అది ఓన్లీ ఆమ్లెట్కి అట్లా వాడి 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 ఎలా అయిపోయిందంటేనండి మేము అది ఏమంటారు మన నాన్ స్టిక్ కన్నా కూడా సూపర్గా అయితే అయిపోయింది అనమాట. సో అంత మంచిగా అయింది. ఎక్కువ మేము దాంట్లో ఆమ్లెట్స్ వేస్తాము, ఊతప్ప లాగా వేస్తామన్నమాట, అట్లా చికెన్ ఫ్రై లాగా చేస్తాము. సో క్వాంటిటీ సమ్ టైమ్స్ నాకు సరిపోవట్లేదు. కొంచెం చికెన్ కొంచెం క్వాంటిటీ ఉందంటే కనుక దాంట్లో అస్సలు నడవదు, అది చాలా బుజ్జిదనమాట. అందుకోసం అయితే కనుక ఇందూస్ వాలీ వాళ్ళదండి. ఇది కొంచెం పెద్దదైతే కనుక తీసుకున్నానండి. ఇది అయితే కనుక ఈజీగా 4 మెంబర్స్కి ఫ్రై లాంటివి అయితే కనుక వచ్చేస్తాయి. 4 to 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా చేయొచ్చు. మంచిగా ఉంది క్వాలిటీ అయితే కనుక, బ్రాండెడ్ కాబట్టి ఆల్రెడీ సీజనింగ్ అయి ఉండింది. కొంచెం అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. కాబట్టి ఇది తీసుకున్నాను. చాలా బాగుందండి. ఒక ఈజీగా ఒక 5-6 కేజీలు ఈజీగా ఉంటుంది అనమాట. సో సూపర్ సాలిడ్. ఆడవాళ్ళకి వెయిట్ చేతులకు కూడా మంచిగా ఏమంటారు ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుందండి. అబ్బా మస్తు వెయిట్ ఉంది. దాని తగ్గట్టే దాని లైఫ్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఈ స్టోరేజ్ బాక్స్లు, స్టోరేజ్ డబ్బాలు
ఎట్లయినా చెప్పొచ్చు. సో ఇదైతే కనుక మనకి స్టీల్లో మనకైతే ఏదైనా పోసుకోవడానికి పప్పులు ఉప్పులు లాంటి కొంచెం క్వాంటిటీ ఉంటాయి కదా, అట్లా పెట్టుకోవడానికి అనమాట. ఊరు నుంచి ఒకటేసారి 25 కేజీల మినపప్పు నాకు అలా వచ్చేసేస్తాయి అనమాట. ఎప్పుడైతే మా పంట పొలాల నుంచి తీయంగానే అత్తయ్య వాళ్ళు పంపిస్తారు కదా, అప్పుడు స్టోర్ చేసుకోవడానికి ఖచ్చితంగా డబ్బాల క్వాంటిటీ పెద్ద పెద్దవి కావాలి నాకు, చిన్న చిన్న నడవు. ఒకవేళ అంత నేను తీసుకోపోయినా కానీ మళ్ళీ మధ్యలో వాళ్ళకి అవుతుంది అవ్వకపోతుంది. సమ్ టైమ్స్ నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసుకోపోవడం వల్ల నాకు ఇదే అయింది. సో ఈసారి సమ్మర్కి అయితే 25 కేజీస్ పప్పు అయితే కనుక తెచ్చుకున్నాం అనమాట. అట్లాంటి అప్పుడు స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి డబ్బాలు ఖచ్చితంగా కావాల్సిందే. కొంతమంది కందిపప్పు సంవత్సరం అంతా పెట్టుకుంటారు, కొంతమంది మినపప్పు సంవత్సరం అంతా పెట్టుకుంటారు. సో బియ్యం వేయించుకుంటూ ఉంటాము. ఎవరి అవసరాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అయితే కనుక వేయించుకుంటాం, అది అందరికీ కూడా తెలుసు. సో నేనేంటంటే ఒకటేమో 10 కేజీలు అలాగే అంటే లైక్ క్వాంటిటీ చూసి దాన్ని బట్టి అయితే కనుక తీసుకున్నానండి. ఇదేమో మనకి 5 కేజీలు 6 కేజీలు అట్లా క్వాంటిటీ. ఇది యాక్చువల్గా ఎన్ని కేజీలు ఆర్డర్ పెట్టాను ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, నేను కూడా చూడాలి నా ఆర్డర్ ఐడిలో. సో నేనైతే ఇక్కడ ఏం చెప్పట్లేను లైక్ ఎన్ని కేజీలు పడుతుంది అని, అండ్ దీని మీద కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఖాళీ అయితే కనుక ఎంఆర్పి పెట్టారు. ఇదేమో 1129 రూపీస్ వస్తుందండి. ఒకవేళ నేనేమైనా ఆఫర్లో పెట్టాను అనేది కూడా తెలియదు, సైడ్లో ఫోటో పెడతాను నేను మీకు, చూస్తాను అది కూడా. ఇదైతే కనుక పట్టుకోవడానికి మంచి హ్యాండీగా ఉంది, పట్టుకుని లేపాలన్నా పోసుకుని అటు ఇటు పెట్టుకోవాలనుకున్నా కానీ సూపర్ సాలిడ్ క్వాలిటీ అయితే కనుక వచ్చింది. నాకైతే బాగా నచ్చాయి, నాకు నిజంగా క్వాలిటీ ఉంటే మస్తు నచ్చుతాయండి. ఇది మూత అయితే కనుక వచ్చింది, సింపుల్గా ఉంది, మూత కూడా మంచిగా ఉంది. ఇది పట్టుకుని తీసుకోవడానికి అలాగా నైస్, చాలా క్యూట్గా మంచి క్వాలిటీలో వచ్చిందండి, బుజ్జిగా చాలా నీట్గా ఉంది, నాకు నచ్చేసింది. నెక్స్ట్ ఇది నా మనసు గెలుచుకుందనమాట. ఇది చాలా వెయిట్ ఉంది. వీడియోకి అయితే కనుక ఇది లాస్ట్ ఐటము, సూపర్ సాలిడ్ మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి మరొక స్టోరేజ్ డబ్బా అని చెప్పాలి, స్టోరేజ్ బాక్స్ లాగా. ఇక్కడైతే కనుక మనకు ఓపెన్ ఉంటుంది. ఇది వరకు మా చిన్నప్పుడు మా నాయనమ్మ అలాంటి వాళ్ళ ఇళ్ళలో చూసిన గుర్తండి నాకు, ఇలా ఈ మూతలు వచ్చేసి అయితే కనుక చాలా బాగుంది. నాకు చాలా అనిపించింది అనమాట, లైక్ అసలు ఇలాంటి మోడల్ నాకు ఒక్కటిగా కూడా లేదు, సరే ఉంటలే అని అందుకు కూడా అసలు తీసుకున్నాను అనమాట. పాత స్టైల్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవటం కామన్ కదా, సో అలా అనమాట. ఏదైనా పెట్టుకుని కూడా మంచిగా లాక్ చేసుకునేవాళ్ళు చిన్నప్పుడు. మా నాయనమ్మ వాళ్ళ టైంలో అయితే కనుక ఉండేయండి, లైన్లో డబ్బాలు ఉండేవి. ఇదైతే కనుక పెద్ద క్వాంటిటీ, పెద్ద సైజు, మంచిగా అయితే కనుక స్టోర్ చేసుకోవచ్చు. పట్టుకోవడానికి కూడా ఇదైతే కనుక ప్రొటెక్షన్తో అయితే కనుక వచ్చి ఉండింది. మేబీ ఇలాంటి డబ్బాలు ఆల్రెడీ మన వాళ్ళల్లో ఎవరి దగ్గర ఉన్నాయో నాకు కామెంట్ కూడా చేయండి, చాలా బాగుంటాయి కదా. ఇట్లాంటివి ఇంతకుముందు సత్తు వచ్చేవి, ఇట్స్ మీన్ అల్యూమినియంలో. ఇప్పుడు నేను స్టీల్ తీసుకున్నాను, బికాజ్ నేను ఆల్మోస్ట్ ఇంకా తీసాను కదా, ఇంకా డబ్బాలు కూడా ఎందుకని అయితే కనుక స్టీల్కి అప్డేట్ అవుతున్నాను కదా, ఇలా తీసుకున్నాను అనమాట. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. స్టీల్ క్యాన్లు అలాంటి వాటిలోనే నేను ఈ పప్పులు అన్నీ కూడా స్టోర్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ ఒక్కటే పెద్ద డబ్బా ఉంది, 25 కేజీ పడుతుంది. అది ఒక్కటి తీయలేకపోతున్నాను అనమాట. మినపప్పుకి కరెక్ట్గా సరిపోతుంది నాకు అది ఒక్కటి మినహాయించి అయితే కనుక ఆల్మోస్ట్ నేను అన్నీ ఇంకా అలా స్లోగా రీప్లేస్ చేసుకుంటూ వచ్చాను. బట్ నా కిచెన్లో ఇప్పటి వరకు నేను వాడుతున్న అన్నిట్లో కూడా ది బెస్ట్ ఐటమ్ క్వాలిటీ వైజ్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇది నా లాస్ట్ ఐటమ్ ఇదండి. ఇంకా క్యాన్లు అవంటే మామూలుగా మన అందరి దగ్గర కూడా ఉంటూనే ఉంటాయి కదా రెగ్యులర్గా. సో అలా కొన్ని ఏమో గిఫ్ట్గా వచ్చినవి, ఊర్లలో అలాంటివి పెడుతూ ఉంటారు కదా మనకి, అలా నాతో కొన్ని క్యారీ అయినాయి అనమాట. సో ఇది అలా ఉన్న వాటి అన్నిటిలో పోలిస్తే నేను నా మనసుకు నచ్చి, నాకు ఇప్పుడు బాగా నచ్చి నేను కొనుక్కోవాలనుకున్న ఈ మోడల్తో కొనుక్కున్నాను కాబట్టి మేబీ ఇది ఇంకా నాకు బాగా కనెక్ట్ అయింది. షార్ట్ వీడియో బట్ వెరీ యూస్ఫుల్ వీడియోతో అయితే కనుక నేను మీకు ఇది ఇచ్చానని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. షాప్సీలో నేను పర్చేస్ చేసినటువంటి ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా మీరు తీసుకోవాలనుకున్న ఇట్లాంటి ఐటెంలో ఏదైనా గిఫ్టెడ్ ఐటెంగా కూడా బాగానే ఉంటాయండి. అలా కూడా మీకు నచ్చుతుంది అండ్ బాగుంటుంది అని అనుకుంటే కనుక హ్యాపీగా మీరు కూడా తీసుకోవచ్చు. సేమ్ నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే ఇస్తాను. సేమ్ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది మీ వరకు రీచ్ అవుతాయనేది నా నమ్మకం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.